చెప్పమ్మా. నాకు నలుగురు కొడుకులు సార్, నలుగురు కోడళ్ళు, నాకు మన్మలు మన్మరాలు కలిసి 8 మంది ఉన్నారు సార్. మేము 17 మంది ఉన్నాం సార్ మా ఇంట్లో ఫ్యామిలీ. మేము కూలి నాలుగేసి ఇల్లులో పాఠాలు చేసుకొని నా కొడుకులకు చిన్న చిన్న 20 రూపాయల పనులు ఉప్పరి పనులకు చేసి నా కొడుకులకు చదువు అనిపించి నేను జాగా అనుకున్నా సార్. జాగా అనుకొని ఇల్లు కట్టుకున్నా సార్. 3 కోర్లు ఇల్లు కట్టుకున్నా సార్. నా ఫ్యామిలీ పెద్దగా ఉంది, ఇల్లు దారితో గుడిసెలు వేసుకుందామని ఇల్లు కట్టుకున్నా సార్. సంవత్సరం అయిపోయింది సార్ నేను ఇల్లు కట్టుకొని. బాగా చేసి పర్మిషన్ ఇచ్చిరా మీకు? పర్మిషన్ ఇచ్చింది సార్, ఇచ్చిండ్రు. ట్యాక్స్ కడుతున్నా సార్, మళ్ళీ నల్ల బిల్లు కడుతున్నా, కరెంట్ బిల్లు కడుతున్నా. ఒక్క నెల నల్ల బిల్లు కరెంట్ బిల్లు కట్టకపోతే వాళ్ళు వచ్చి కట్ చేసుకొని పోతున్నారు సార్. మా పరిస్థితి లేని పరిస్థితి. ఈ నెల లేవు, వచ్చే నెలలో కడతామంటే కూడా వాళ్ళు ఇంటలేరు సార్, కట్ చేసుకొని పోతున్నారు. మేము కడుపులు చంపుకొని కరెంట్ బిల్లులు, నల్ల బిల్లులు, ఇంటి ట్యాక్సులు, మన పూట తిండి లేకుండా కూడా కరెక్ట్ కడుతున్నాం సార్. కరెక్ట్ కడుతున్నాం. ఇప్పుడు మేము 17 మంది ఉన్నాం సార్. ఆ డబల్ బెడ్రూమ్ ఇస్తా అంటే మేము 17 మంది ఆ డబల్ బెడ్రూమ్ లో మంచమంతా ఉంటావు. ఆ డబల్ బెడ్రూమ్ లో మేము 17 మంది అట్లా పడతామా సార్? ఎక్కడో మా మా కొడుకులకు చదువులు లేవు సార్. మా కొడుకుల పిల్లలకన్నా చదువులు ఉండాలి కదా సార్. ఇక్కడ మాకు సెంటర్ ఉంది, చదువులకు కాలేజీలకు మేము ఇల్లులో పాస్ పని చేసుకొని బతకాలని మేము ఇక్కడ జాగాలు కొనుక్కొని కట్టుకున్నాం సార్. మాకు పిరి జాగాలు కాదు, మా రిజిస్టర్ భూములు సార్. మావి పట్ట భూములు, మావి రిజిస్టర్ చేయించుకోలేదు సార్, లేఖ రిజిస్టర్ చేయించుకోలేదు సార్. అది కూడా మన చేయించుకుంటామంటే అప్పుడు సార్ ఏమన్నాడు, పిరి రిజిస్టర్లు అంటే అక్కడ డబ్బులు కట్టి కూడా పెట్టుకున్నాం సార్. పిరి రిజిస్టర్ చేస్తారంటే అక్కడ పోయి కొన్ని డబ్బులు కట్టి వచ్చినాం. కేసీఆర్ సార్ తరఫున పిరి రిజిస్టర్ అంటే అక్కడ డబ్బులు కట్టి వచ్చినాము. పిరి రిజిస్టర్ అవుతుందని ఆశపడి నోటరీ భూములన్నీ ఫ్రీగా చేస్తామన్నాడు సార్ కేసీఆర్ సార్. అంటే మేము అక్కడ కొన్ని డబ్బులు కట్టి వచ్చినాం సార్. పిరి రిజిస్టర్ అవుతుందేమో అని మేము ఆశపడి ఉండం సార్. నాకు ఇల్లు కావాలి సార్, మా ఇల్లు పోవద్దు. ఆ సారు ఉండద్దు, దిగిపోవాలి సార్, పదవి దిగిపోవాలి, ఉండద్దు. మీరు కూర్చోండి, మీరు కూర్చోండి.